ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త కార్యాచరణను ముందుకు తెచ్చారు. పర్యాటకులకు పూర్తి భద్రత, రక్షణ కల్పించేందుకు ప్రత్యేక పర్యాటక పోలీసు వ్యవస్థను ఏపీలో తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు సచివాలయంలో పర్యాటకం, అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాలతో పాటు దేవాలయాలను దర్శించే నిమిత్తం వచ్చే భక్తులకు భద్రతను కల్పించేలా పని చేయాలన్నదే ఆకాంక్ష. దీనివల్ల రాష్ట్రంలో 50,000 మంది యువతకు ఉపాధి లభించడంతో పాటు పూర్తి భద్రతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. దేవాదాయ శాఖను సమన్వయం చేసుకుని పర్యాటక, ఆధ్యాత్మిక యాత్రలకు వచ్చే వారికి తగిన భద్రతనిచ్చేలా కార్యాచరణను రూపొందిద్దాం. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకుని పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న హోమ్ స్టే మోడల్ను ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో కూడా అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కలిసి ఓ కమిటీగా ఏర్పడి రాష్ట్రంలో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఏమున్నాయో గుర్తించాలి. సుమారు 200 ప్రాంతాలను గుర్తిస్తూ అక్కడున్న సౌకర్యాలు, సదుపాయాలు గురించి పూర్తి వివరాలు సేకరించండి. దీనిపై 5 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వండి. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం వచ్చే పర్యాటకుల భద్రత అనేది చాలా ముఖ్యం. ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలను దాటి కొత్త ప్రదేశాలను చూసేందుకు రాష్ట్రంలోకి వచ్చే వారికి పూర్తి భద్రత కల్పించేందుకు పర్యాటక పోలీసు అనే కొత్త విధానంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుందామని పవన్ కళ్యాణ్ చెప్పారు. అటవీ శాఖతో పర్యాటక శాఖ సమన్వయం చేసుకుంటే ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. అద్భుతమైన అనుభూతి పర్యాటకులకు సొంతమైతే వారు 10 మందికి చెబుతారు. ఫలితంగా రాష్ట్రం పర్యాటకానికి స్వర్గంగా మారుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.